520 పడుతుందండి. ఇదిగోండి మోడల్ ఇలా ఉంటుంది. మీకు వచ్చేసి 3980 పడుతుందండి. అదే మనం వెండిలో వచ్చేసి మనకి గ్రామ్ 6 రూపీస్ పడుతుందండి. అయితే మనకి యాంటిక్లో కుందులండి. ఇది వాటర్ జగ్ సెట్ అండి. ఇది మనకు పూజ అంటే మనం బుట్టి తీసుకెళ్తాం కదా టెంపుల్కి. ఇదైతే మీకు లక్ష్మీదేవి దీపం అండి. అంటే ఒకటే దీపం పెట్టి ఇది రాముడు అండి, సింగిల్గా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ అనే షాప్కి వస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్గా షీటెడ్ గోల్డ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. వీళ్ళదే కంప్లీట్గా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేసిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ సేల్ చేయాలన్నా కూడా వెంకటరమణ కట్టుగాజుల వాళ్ళు డైరెక్ట్ రిటర్న్ బ్యాక్ కూడా తీసుకుంటారనమాట. వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇక్కడ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సిల్వర్ ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 10,000 రూపాయలకు రెడీ అయ్యే ఒక వస్తువు వచ్చేసి ఇక్కడ ఓన్లీ మీకు 3,000 రూపాయలకి రెడీ అవుతుంది అనమాట. సో అలాంటి ప్లేస్ అనమాట వెంకటరమణ కట్టుగాజులు అని చెప్పేసి మనకు సికింద్రాబాద్లో ఉంటుందండి. ఉజ్జయిని మంకాల్ టెంపుల్ పక్కనే మీకు వెంకటరమణ కట్టుగాజులు అని చెప్పేసి ఉంటుందన్నమాట. వీళ్ళదే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండి. కంప్లీట్గా మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్లోనే డైరెక్ట్ మీకు రాక్ బాటమ్ ప్రైస్లోనే ఇక్కడ నుండి అయితే మీరు పర్చేజ్ చేయవచ్చు అనమాట. ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది. ఈ నంబర్కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇక్కడ మీకు గోల్డ్లో వచ్చేసి మీకు గోల్డ్ చైన్ వచ్చేసి 1.5 గ్రామ్స్ నుండే ఇక్కడ చైన్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి షీటెడ్ గోల్డ్ ఐటమ్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సిల్వర్ ఐటమ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. బిఫోర్ దట్ మంచి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మీకు 520 పడుతుందండి. ఇదిగోండి మోడల్ ఇలా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మీకు ఈ మోడల్ వచ్చేసండి 540 పడుతుందండి. కొంచెం లాగా వస్తుంది, మీకు జాలర్ లాగా కూడా వస్తుంది. 1220 పడుతుందండి మీకు. ఇదైతే మీకు 2000 పడుతుందండి ఈ మోడల్. మీకు ఇంకొంచెం లావులా కావాలంటే ఇలా చూసుకోవాలండి. లావులా కావాలంటే ఇలా వస్తున్నాయి. 4480 పడుతుంది మీకు ఇది. ఇట్లా ఇవి వచ్చేసి మీకు 540 పడుతుందండి ఈ పేరు. ఇది 580 పడుతుంది. ఇదైతే మీకు 620 పడుతుంది. ఇది 400 అండి. ఇదైతే 540 పడుతుంది సార్. ఇవన్నీ చైన్స్ అండి, పట్టీలు కాదు. మీకు ఇదైతే 880 పడుతుంది. ఇది 860 పడుతుంది. ఇదైతే మీకు 760 పడుతుంది. 1040. ఇదైతే 1140 పడుతుంది. 660 పడుతుందండి. ఇదైతే మీకు ఇది 720 పడుతుంది. ఇది 800 పడుతుంది మేడం. ఇవైతే మీకు కొంచెం హెవీగా వచ్చేస్తాయి పట్టీలు. జాలర్ పట్టీ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. 1000, 1120, 940, 1220 అలా పడుతున్నాయండి మీకు దీంట్లో. ఇది మీకు వచ్చేసి 3980 పడుతుందండి. అదే మనం వెండిలోనైతే 20,000 పడుతుంది. కేవలం మనకు 3,000కి వచ్చేస్తుంది. ఇది మనకి 1160 పడుతుందండి. అదే వెండిలో అయితే మీకు ఒక 6,000, 7,000 పడుతుంది. ఇది వచ్చేసి మనకి గ్రామ్ 6 రూపీస్ పడుతుందండి. ప్యూర్ వెండిలో అయితే ఒక 40,000 అలా వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి 2,520 రూపాయలకు వస్తుంది. ఈ జర్మన్ సిల్వర్లోనైతే మీకు ఇంత తక్కువలో ఉన్నాయండి. ఇవైతే మనకి యాంటిక్లో కుందులండి. మనకి ఇవి వచ్చేసి 25,230 పడుతుంది. అదే మనకి ప్యూర్ వెండిలోనైతే మనకు ఒక 2 లక్షలు అట్లా పడుతుందండి. ఇదిగోండి యాంటిక్లో చెంబు. ఇది 2400 పడుతుంది మీకు ఇలా. అందులో ఒకటి మీకు దీంట్లో తులసి కోట కూడా ఉంటుందండి. మీరు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దేవుని దగ్గర, లేదంటే బయట పెట్టినా ఏం కాదు. ఇది వచ్చేసి అష్టలక్ష్మి చెంబు అండి. మనం కలశం పెట్టుకుంటాం కదా పూజలప్పుడు, అప్పుడు పెట్టుకోవచ్చు. ఇది మీకు కేవలం 4590కే వస్తుంది. ఇదైతే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇదైతే మీకు 8745కే పడుతుందండి. ఇవి ప్లేట్స్ అంటే మనం పూజలప్పుడు పూలు లేదంటే ఏదన్నా వగేరా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా వస్తాయి ఇవన్నీ అంతేనండి మీకు. ఇవైతే అరటి చెట్లు అండి. మనం ఫంక్షన్స్ అప్పుడు ఏదైనా యూజ్ చేసుకోవడానికి లేదంటే అట్రాక్షన్గా ఉండడానికి అరటి చెట్లు పెట్టుకుంటారు కదా. ఇది వచ్చేసి మీకు 6880 పడుతుందండి.
ఇవైతే దీపాలు చిన్న సైజులో డైలీ వేర్ పెట్టుకోవడానికి మీకు ఇది 1240కి వస్తుంది. ఇదైతే మీకు ఇట్లా ఒత్తు పెట్టుకొని పెట్టుకోవచ్చండి. 2040 రూపీస్ పడుతుంది. ఇవి ఇలా వస్తాయి మీకు. ఇది 2000 పడుతుంది. అంటే సైజెస్ పెరుగుతున్న కొద్దీ మీకు రేట్ అనేది ఎక్కువ అవుతుందండి. ఇదైతే మీకు 4400 పడుతుంది. ఇదైతే 11600 పడుతుందండి. ఇలా ఇదైతే మనం పూజలప్పుడు ప్రసాదం ఇట్లా కలిపి పెట్టుకోవడానికి లేదంటే అక్షంతలు కలుపుకొని పెట్టుకోవడానికి ఇలా యూజ్ చేస్తారండి. ఇదైతే మీకు పూజ అంటే మనం బుట్టి తీసుకెళ్తాం కదా టెంపుల్కి ఇట్లా తీసుకెళ్తాం కదా బుట్టి. ఇది మీకు ఇది వచ్చేసి 3150 పడుతుందండి కేవలం. దాంట్లోనే ఇది చిన్న సైజు బుట్టి. ఇది వచ్చేసి 2100 పడుతుంది. ఇది చిన్నదండి, మనం తీర్థంకి ఇట్లా పోసుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది 1960 రూపీస్ పడుతుంది. ఇది అయితే మీరు పెళ్ళిళ్ళప్పుడు పసుపు గంధం ఇట్లా పూసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా నార్మల్ బౌల్స్ అంటే మీకు ఇంకా దేనికైనా పసుపుకైనా గంధంకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, దీంట్లోనే పెద్ద సైజ్ అనేది ఉంటుంది మీకు. పెద్దది ఇది 1100 పడుతుంది. ఇది కూడా చిన్నది బుట్టి అండి, పూల బుట్టి. ఇది ఇలా వస్తుంది. ఇవి బౌల్స్. ఇవైతే అరటి చెట్లు అండి, మీకు చిన్న సైజులో ఉంటాయి. ఇలా పెద్దవి కూడా ఉంటాయి, దీనికన్నా పెద్దవి కూడా ఉన్నాయి మీకు. జస్ట్ ఇదైతే మీకు 625 రూపీస్ పడుతుంది. ఈ పెద్దదైతే 1200 పడుతుందండి. ఇదైతే 108 ఫ్లవర్ స్టాండ్. మనం పూజలప్పుడు అష్టోత్తరాలు చదవకుండా దీంట్లో పెట్టుకోవచ్చు మనం. ఇలా హోల్స్ ఉంటాయి కదా. ఇది వచ్చేసి మీకు 3280 పడుతుంది. ఇది మనం అంటే పూజ అప్పుడు ఆరతి ఇస్తాం కదా, ఆరతి దానికి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్. ఇది కూడా అంతేనండి, చిన్న నుంచి పెద్ద వరకు ఉంటాయి మీకు ప్లేట్స్. ఇవి ఇదిగోండి ఇలా డిజైన్ వస్తుంది దీనికి, ఇలా వస్తుంది. ఇవన్నీ అంతేనండి. ఇంకా మీకు ఇది మీకు వచ్చేసి పసుపు కుంకుమ వేసుకోవచ్చు అండి. మీకు పికాక్ వచ్చి పసుపు కుంకుమ వేసుకోవచ్చు ఎవరికైనా ఇవ్వడానికి. ఇదైతే చిన్నది బౌల్ లెక్క ఉంటుందండి, మీకు 160 పడుతుంది. ఇది పసుపు అయినా లేదంటే ప్రసాదాల దగ్గర మీకు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు తీర్థం పోసేదండి. ఇది 488 పడుతుంది. దాంట్లోనే మనకి ఇది ఇట్లా డిజైన్ వచ్చి ఉంటుంది మనకి. ఇదైతే మీకు 640 పడుతుంది. ఇది గంధందండి, పసుపు పెట్టుకోవడానికండి, కుంకుమబర్ని అంటారు దీన్ని. ఇలా వస్తుంది మనకి, బాగుంటుంది. ఇది కూడా అంతేనండి, కుంకుమబర్ని. ఇది కూడా మనకి ఇట్లా రౌండ్ వస్తుంది, ఓవెల్ షేప్లో వస్తాయి. అంటే మీకు ట్రావెలింగ్లోనైతే ఇది బాగుంటుంది. ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదైతే మీకు లక్ష్మీదేవి దీపం అండి, అంటే ఒకటే దీపం పెట్టుకుంటారు కదా అది. ఇది దీంట్లో చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి మీకు 1450 పడుతుందండి. ఇదైతే 1200 అట్లా పడుతుంది మీకు, చిన్న సైజు ఇది. ఇవి వచ్చేసి మీకు ఫ్లవర్ వాజ్ అండి, మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఫ్లవర్స్ వాజ్ లాగా యూజ్ చేస్తారు దీన్ని. ఇది వచ్చేసి 1584 పడుతుంది. దీంట్లోనే మీకు ప్లెయిన్ కూడా వచ్చేస్తుంది. ఇలా ప్లెయిన్, మీడియం సైజు, చిన్నది, ఇలా చిన్న దాంట్లో ప్లెయిన్ కూడా వచ్చేస్తుంది. ఇదైతే మీకు పన్నీర్ బుడ్డి అండి, మనం ఫంక్షన్స్లలో పన్నీర్ చల్లుతాం కదా అది. మీకు ఇది వచ్చేసి 1648 రూపీస్ అండి. ఇవి గ్లాసెస్ అండి, మనం వాటర్ కూడా తాగొచ్చు లేదంటే తీర్థం కూడా తీసుకోవచ్చు, కొంతమంది అలా అడుగుతారు. ఇదైతే 1160 పడుతుంది మీకు. ఇవి చెంబులండి, ఇది చిన్న సైజు, మీ ఇంట్లో దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇలా ఇదైతే 1200 పడుతుంది. దాంట్లోనే ప్లెయిన్ దాంట్లో చిన్న సైజు వస్తుంది. ఇది 880 రూపీస్ పడుతుంది మీకు. ఇట్లా ఇది
దాంట్లోనే కొంచెం పెద్దదండి ఇది. ఇంకా ఇలా వచ్చేస్తాయి మీకు. ఇదైతే మనకు తీర్థం పోసేదండి, 680 పడుతుంది మనకి. అందులోనే మోడల్స్ ఉంటాయి, ఇలా యాంటిక్లో వస్తాయి. ఇవి దీపాలండి మీకు. ఇవైతే మీకు 920 పడుతుంది. ఇలా వస్తాయి. ఇవైతే మనం పసుపు కుంకుమ వేసుకోవడానికి 2 వస్తాయి ఇలా. దాంట్లోనే మీకు 4ది కూడా ఉందండి. ఇది వచ్చేసి మీకు 675 రూపీస్ పడుతుంది. ఇదైతే దాంట్లోనే 3ది అండి, ఇది 3ది. ఇంకో ఇది డిజైన్ అండి మీకు, ఇలా వస్తుంది. పెద్ద దాంట్లో ఇవి 2 బాల్స్ వస్తాయి, ఇలా ఉంటుంది మీకు. ఇదైతే 4 బాల్స్ పెద్ద సైజులో. ఇందాక చూసింది చిన్న సైజు కదండి, ఇది పెద్ద సైజు. ఇలా వస్తుంది. ఇలా ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇలా వస్తాయండి మీకు. ఈ మోడల్ కూడా ఉంటుంది. లేదు మీకు ప్లెయిన్ బౌల్స్ కావాలంటే చిన్న సైజులో, ఇవి చిన్న సైజులో వస్తుంది మీకు. ఇవి 3 బాల్స్ అండి, పసుపు కుంకుమ గంధం వేసుకోవడానికి 3 బాల్స్. ఇదైతే మీకు వెడ్డింగ్ కార్డ్ అండి. వెడ్డింగ్ కార్డ్ మనం గిఫ్ట్ ఇవ్వడానికి వెడ్డింగ్ కార్డ్ తీసుకొని ఇక్కడ పేరు రాసి ఇవ్వచ్చు. ఇది కలశం వస్తుందండి మీకు. కలశం చిన్నది, మనం దేవుని దగ్గర పెట్టుకోవడానికి చిన్న కలశం. ఇదైతే మీకు ఏనుగులతోటి బౌల్ వస్తుంది, ప్రసాదం ఇట్లా పెట్టుకోవడానికి. ఇది అగరబత్తులు పెట్టుకోవడానికి. ఇది మనం ఇందాక చూపించుకున్నాం కదా, దానికి అంటే అష్టోత్తరాలు చదువుకుంటూ వేస్తాం కదా ఫ్లవర్స్. ఇవైతే విలువ పత్రాలు అండి, శివుని దగ్గర మనం పెట్టడానికి. ఇవైతే మీకు 108 ఫ్లవర్స్ వస్తున్నాయి. దాంట్లోనే ఇవి డిజైన్స్ ఇలా వస్తాయి. ఇంకా దాంట్లో కావాలంటే పెద్ద సైజులు కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి తోరణాలండి మనకి. ఇలా జై శ్రీరామ్ అని వస్తుంది, ఇలా వస్తాయి. కావాలంటే ఇలా చూసుకోండి, మీకు ఇలా ఉంటాయి. గోల్డ్లో సిల్వర్లో ఇలా వచ్చేస్తాయి. ఇదైతే కుంకుమ బర్నీ అండి మీకు, ఇలా వస్తుంది ప్లెయిన్గా. ఇదైతే మీకు ఇట్లా సెట్ వచ్చేస్తుందండి, సెట్. ఇది అమ్మవారి విగ్రహానికి వెనుక పెట్టుకోవడానికి, ఫ్లవర్స్ ఇట్లా పెడతాం కదా అది. ఇవన్నీ వచ్చేసి అమ్మవారి ఫేసెస్ అండి మీకు. ఇవి ఇట్లా మీకు 2 బాల్స్ కావాలంటే ఇవి ఇలా వస్తుందండి. ఇవి వచ్చేసి ఏనుగు దీపాలు అంటారండి. దీపంలో ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏనుగు దీపాలు వస్తాయి. ఇదైతే లక్ష్మీదేవి అండి. ఇందాక పెద్దది చూసాం కదా, ఇది చిన్నది. ఇవైతే చెంబులు అండి మీకు, చిన్న సైజు పెద్ద సైజు ఇలా ఉంటాయి. ఇవైతే మనం కాళ్ళు కడగడానికి యూజ్ చేసుకుంటామండి. ఇవి దీంట్లో పెద్ద సైజు ఉంటుంది, చిన్న సైజు కూడా ఉంటుంది. ఇది వచ్చేసి అష్టలక్ష్మి చెంబు అండి మీకు. చాలా తక్కువలో వస్తుంది, 2300కి వస్తుంది మీకు అయితే. ఇది దాంట్లో ఇవి మోడల్స్ అండి, చూసుకోండి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఇదైతే మీకు దండ అండి, ఇలా వస్తుంది మీకు. ఇంచెస్ ఉంటాయి, దేవుడి ఫొటోస్కైనా విగ్రహాలకైనా వేసుకోవచ్చు. ఇది ఇలా వస్తాయి. ఇది తులసి కోటన్ అండి, దేవుని దగ్గర పెట్టుకోవడానికి. ఇదైతే మీకు డిన్నర్ సెట్. ఇదిగోండి, ఇది కూడా డిన్నర్ సెట్టే మనకి. ఇది బాగుంటుంది. ఇదిగోండి, పూజ ఐటమ్స్ అయితే ఇలా వస్తాయి మీకు. యాంటిక్ దాంట్లో వస్తుంది ఇది. ఇదిగోండి, ఇది గ్లాసుల సెట్, యాంటిక్ దాంట్లో గ్లాసుల సెట్. ఇది బాగుంటుంది. ఇలా బౌల్స్ కూడా వస్తాయండి. ఇది వచ్చేసి బౌల్స్ సెట్ ఉంటుంది ట్రేతో సహా. ఇంకోటి ఏంటిదంటే, ఇది మనకు తక్కువ రేట్ అండి, 1500కి వస్తుంది పూజా సెట్ అనేది మీకు. అదే పూజా సెట్లో మీకు అది చిన్న సైజ్ వస్తుంది ప్లేట్. ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది, 1750 పడుతుంది మీకు. ఇదైతే మనకి 2 సెట్స్ వస్తాయండి, 875 రూపీస్కి వస్తుంది మీకు మనకి. ఇదైతే రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వచ్చు. ఇది 375 పడుతుంది మీకు ఇలా సెట్ అయితే. ఇదైతే మనకి ఇట్లా హ్యాండిల్ లాగా వస్తుందండి, పూలు తీసుకొచ్చుకోవచ్చు. ఇది 275 పడుతుంది మీకు. ఇది వాటర్ జగ్ సెట్ అండి. ఇది మనకు వచ్చేసి చాలా తక్కువలోనే ఉంటుంది, 6000 చేంజ్ ఉంటుంది. ఇలా బౌల్స్ కూడా వస్తాయి, ఇలా సెట్. మనం గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరికైనా బాగుంటుంది.
దాంట్లోనే ఇది గోల్డ్ లా వస్తుందండి. ఇది గోల్డ్. ఇది 2 బాల్ సెట్ అండి. మనకి రిటర్న్ గిఫ్ట్కి ఇవ్వడానికి చాలా రీజనబుల్ ప్రైస్, 290 పడుతుంది. ఇలా గ్లాసెస్, కాఫీ మగ్స్ ఇట్లా ఇలా వచ్చేస్తాయండి మనకి. దీంట్లో శారీస్ ఇట్లా పెట్టుకొని ఇవ్వచ్చండి. అంటే పెళ్లి కూతురికి శారీ పెడతారు కదా, దీంట్లో పెట్టవచ్చు మనం. ఇది ఇట్లా మనకి ప్రింటింగ్ వస్తుందండి, ఆవు దూడ. ఇది బాగుంటుంది ఫ్లవర్స్ వేసుకోవడానికి, దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. దీంట్లో సైజెస్ ఉంటాయి, చిన్నది, పెద్దది, మీడియం అలా ఉంటాయి. ఇవైతే మీకు స్టోన్స్ వస్తాయండి. స్టోన్స్ వచ్చి బాగుంటుంది. ఇది డిజైన్స్ ఇలా ఉంటాయి మీకు. దాంట్లోనే ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే స్టోన్స్ దాంట్లో ఇలా వస్తాయండి డిజైన్స్ మనకి. లేదు అంటే ఇలా కూడా తీసుకోవచ్చు మనం, శారీ పెట్టి ఇవ్వచ్చు మల్టీపర్పస్కి. ఇదైతే మనకి దుర్గాదేవి అండి, ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు. రీజనబుల్గా ఉంటుంది మీకు ప్రైస్ వచ్చేసి. ఇలా ఏనుగులు కూడా ఉంటాయండి మనకి. అంటే లక్ష్మీదేవి పూజలప్పుడు, వరలక్ష్మీ వ్రతం అప్పుడు పెట్టుకుంటారు కదా ఏనుగులు పెద్దదానికి, దాంట్లో ఇలా వస్తాయి మీకు ఏనుగులు అనేది. ఇదైతే సాయిబాబా అండి, మనకి గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. ఇది రాముడు అండి, సింగిల్గా వస్తుంది. ఏనుగుల దాంట్లో మీకు ఇది చిన్న సైజ్ అండి, 400 అట్లా పడుతుంది మీకు. ఇది సిల్వర్ దాంట్లో ఇలా వస్తుంది మీకు, జర్మన్ సిల్వర్ దాంట్లో ఇలా. ఇది ఫోటో ఫ్రేమ్ అండి, మీరు దీంట్లో ఫోటో కూడా పెట్టి గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినా బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్కి కూడా బాగానే ఉంటుందండి. 630 పడుతుంది మీకు ఇది ఒకటి. దీంట్లో మోడల్స్ కూడా ఉంటాయి. దీంట్లోనే మీకు మిర్రర్ కూడా వస్తుంది.